कम्युनिस्ट पार्टी ऑफ इंडिया के 100 साल मुकम्मिल होने पर जश्न बड़े जोशो खरोश के साथ मनाया गया। तफसीलात के मुताबिक जिला संगारेड्डी जनरल सेक्रेटरी सैयद जलालुद्दीन की क़यादत में सीपीआई के 100 साल मुकम्मिल होने पर ओल्ड चेक पोस्ट से रैली सीपीआई पार्टी जिंदाबाद के नारे बुलंद करते हुए निकाली गई और यह रैली जहराबाद शहर की मेन रोड से बस स्टैंड के पास पार्टी के 100 साल मुकम्मिल होने की खुशी पर आतिशबाजी करते हुए खुशी का इजहार किया और ये रैली शहर के मेन रोड से गश्त करते हुए भारत नगर पहुंची, जहां पर कम्युनिस्ट पार्टी ऑफ इंडिया के 100 साल मुकम्मिल होने पर भारत नगर की तश्कील के 25 साल मुकम्मिल होने के मौके पर 16 नवंबर 2025 बरोज़ इतवार शाम जहराबाद हल्के भारत नगर में केक काटा गया और केक कटिंग रुकन असम्बली के मानिक राव बीआरएस और डॉक्टर ए चंद्रशेखर हल्के असम्बली इंचार्ज जहराबाद कांग्रेस पार्टी, ईटी नरसिम्हा स्टेट काउंसिल असिस्टेंट सेक्रेटरी कम्युनिस्ट पार्टी ऑफ इंडिया, पी पद्मा नेशनल एग्जीक्यूटिव मेंबर, मुस्लिम एक्शन कमेटी सदर मोहम्मद यूसुफ, सीपीआई पार्टी मोहम्मद वलीउद्दीन खादरी एएफ असिस्टेंट सेक्रेटरी के हाथों अमल में आया। इस मौके पर जहराबाद डिवीजन सेक्रेटरी नरसिमलो, रुबीना बेगम, जिला संगारेड्डी महिला मंडल सदर सैयद मोहिउद्दीन, मोहम्मद मकसूद, उगेली रामलो, उपलैया स्टेट सेक्रेटरी तेलंगाना स्टेट, आनंद संगारेड्डी असिस्टेंट सेक्रेटरी, दत्तू रेड्डी एएसएफ जिला सेक्रेटरी, चिरंजीवी एआईटीयूसी जिला सेक्रेटरी के अलावा सीपीआई जरासिंगम मंडल सेक्रेटरी मोहम्मद मोइनुद्दीन, ऑल इंडिया तंजीम इंसाफ मोहम्मद अशफाक जिला सेक्रेटरी और सीपीआई पार्टी के कारकुनों और मुकामी अवाम की कसीर तादाद मौजूद थी और बाद अज़ां बानी भारत नगर हजरत मोहम्मद मंजूर शाह क़िबला की दरगाह पर चादर गुल अकीदत पेश किए गए और सैयद जलालुद्दीन सीपीआई पार्टी जिला संगारेड्डी जनरल सेक्रेटरी ने इस मौके पर दरूद व सलाम का नजराना पेश किया और इनकी खिदमात को खराज अकीदत पेश किए। इस जलसागाह में आने वाले लोगों के लिए दावत आम खास का इनेकाद किया गया था। द ब्यूरो रिपोर्ट WN9 न्यूज़। కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గం నుంచి వచ్చిన పెద్దలు పైశ్య పద్మ గారు, అలాగే ఏటీ నరసింహ గారు, జలాల్ గారు, నాతో పడుతున్నది మొయిద్దీన్ గారు, యూసుఫ్ గారు, మరి ఇతర కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలందరికీ కూడా పెద్దలు. నిజంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక నీతికి న్యాయంకి నిలబడే పార్టీ. ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎక్కడ ఎవరికి ఆపదున్నా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి సహాయం చేసేవాళ్ళు. ఇది భారతదేశంలోనే మరి అతిపెద్ద పార్టీగా ఉంది ఇది. కానీ ఈరోజు మరి ఎందుకు ఇది కొంత రాను కొంత తగ్గుతుందనేది కూడా తెలియదు. కానీ మనుషులు మారుతూ ఉన్నారు. ఎక్కడ కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నంత నీతిగా లేరు కాబట్టి తగ్గుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడైతే మరి పేద పాలు ఉంటారో, ఎక్కడికి ఏ అవసరం ఉన్నదో కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నుండి పేదలకు, మరి ముఖ్యంగా పేదలకు సహాయం చేస్తుంది. అందుకే మరి చాలామంది కొందరు ఈ రకంగా మనకి తాను తోడుగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ని రకాలుగా సహాయపడుతున్న సందర్భంగా మీరందరూ కూడా మరి సహకరించవలసిందిగా కోరుతూ, నిజంగా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ అంటే నిజంగా కూడా నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మరి గతంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని విధాలుగా అందరికీ కూడా మరి సహాయపడుతూ ప్రతి ఒక్కరికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉండేది. మరి ఈ రకంగా ఎక్కడ పోయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేది కూడా మరి ఇదే కాకుండా మరి ఇది రెండు కమ్యూనిటీ పార్టీలు చీలిపోవడం కూడా కొంత బాధాకరం. గతంలో ఒకటే ఉండింది భారతదేశం మొత్తంలో కూడా. అందుకే మరి ఈరోజు ఇంకా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఎదుగుదల చెందాలని యొక్క జలాల్ గారు కూడా చేసినటువంటి కార్యక్రమంలో మరి అందరూ కూడా భాగస్తులై మరి వారికి తోడుగా ఉండాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో ఈ యొక్క 100 సంవత్సరాల వేడుకలను జరుపుకునే ఈ యొక్క
మంచి సందర్భంలో జహీరాబాద్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మీ రాష్ట్ర కార్యవర్గానికి, అదేవిధంగా ఇక్కడ ప్రాంతంలో ఉన్న మిత్రులు జలాల్ భాయ్కి, మిగతా కమ్యూనిస్ట్ సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా వారికి నేను నా తరఫున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క అతి ముఖ్యంగా ఈరోజు ఈ భారత్ నగర్ ఏర్పాటై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా ఈ భరత్ నగర్ వాసులందరూ కూడా 25 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా దీంట్లో మేము పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా ప్రతినిధికి ఈ యొక్క భరత్ నగర్ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుచుకుంటూ, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అన్న ఎమ్మెల్యే గారికి, మిగతా నమస్కరిస్తూ ఒక మాట నేను తప్పకుండా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఒక మాట చెప్పిండు. ఈ దేశంలో ఉన్న 25 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కడు కూడా కమ్యూనిస్ట్ కాకపోతే వాడు వయసుడే కాడని చెప్పేసి ఆ రోజుల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ చెప్పిన విధంగా ఈరోజు 25 సంవత్సరాలు ఉన్న యువకులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్టే, కమ్యూనిస్ట్ భావాలు కలిగిన ఉన్నవాడే. కాకపోతే కాలక్రమేణా వాళ్ళ పరిస్థితులను బట్టి రకరకాల పార్టీలలో చేరే పరిస్థితి ఉంటుంది. మీకు ఇంకొక మాట చెప్పాలి, నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్న టైంలో నేను స్టూడెంట్ లీడర్గా, ఏఐఎస్ఎఫ్ లీడర్గా నేను 5 సంవత్సరాల పాటు నేను అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఏఐఎస్ఎఫ్ లీడర్గా ఉన్న పరిస్థితులను కూడా నేను ఆ సంతోషాన్ని మీతో పాటు పంచుకుంటున్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల కొరకు పనిచేసే పార్టీ. నేను వికారాబాద్లో 5 టర్ముల ఎమ్మెల్యే ఉన్నా, 2 సార్లు మంత్రి కూడా పనిచేసిన కంబైన్డ్ రాష్ట్రంలో అక్కడ సిపిఐ లీడర్ ఒక పెద్ద మనిషి ఉంటుండే. ఆయన ఏ మీటింగ్ అయినా సరే, కంబైన్డ్ మీటింగ్ వచ్చిందంటే ఒక్కడైనా సరే వచ్చి జెండా పట్టుకొని నిలబడే పరిస్థితి ఉంటుండే. నిజంగా కూడా ఆ రకంగా అంటే కమిట్మెంట్. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు ఒక పార్టీ జెండా పట్టుకోవాలంటే సిగ్గుపడతారు. అందరు ఉన్నారా లేదా అని చూసుకుంటారు. ఒకవేళ 10 మంది లేకపోతే జెండా ఇంటికి పెట్టుకుంటారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అట్లా కాదు. ఒక్కడున్నా సరే జెండా లేపేసి నేను కమ్యూనిస్ట్ అని చెప్పేసి చెప్పుకునే ధైర్యం ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకే ఉన్నదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్న నా తమ్ముళ్ళకి, అన్నలకు కూడా అందరికి కూడా మళ్ళొకసారి మీరు ఇదే ఉత్సాహంతో ఉండాలి. మీరు ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి, పేదోళ్ళకు అండలుగా ఉండాలి. ఎవడైతే పూర్తిగా వీక్ ఉన్నారో వీకర్ సెక్షన్కు నేనున్నానని చెప్పేసి మీరు ఉండే విధంగా ఉంటారని చెప్పేసి మీకు అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని कॉमरेड जलाल साहब के सदर में हो रहा। इस मीटिंग में एक्स मिनिस्टर चंद्रशेखर साहब प्रेजेंट। सहारे सलाम